వెల్కమ్ టు జీకే డిజిటల్ న్యూస్. మరికొన్ని రోజుల్లో పోలింగ్ ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వేడి ప్రజల్లో కనిపిస్తుంది. వాతావరణం హడావిడి కనిపిస్తుంది. అదేవిధంగా అన్ని పార్టీలు ప్రచారంలోకి ముందుకు కొనసాగుతున్నాయి. మనం ఏలూరు వన్ టౌన్ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ ప్రజలు ఏ విధంగా ఏ పార్టీ అధికారం రావాలని కోరుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకున్నాం. మనతోటి ఏ పార్టీ అధికారం రావాలని భావిస్తున్నారు? తెలుగుదేశం గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నామండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు, ఏదో చేతానన్నాడు. పింఛన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా నా పింఛన్ తీశారు, నా భార్య పింఛన్ తీసేయడం గురించి నా భార్య చచ్చిపోయింది. అదే చంద్రబాబు నాయుడు ఇంటి ఇద్దరికి ఇచ్చి 3,000 ఇచ్చేవారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటున్నాను సార్. పింఛన్లు ఇచ్చారు కదా, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారండి. వైఎస్సీపీలో కూడా లేదు, 2 పింఛన్లు తీశారు. వృద్ధాప్య పింఛన్లు అవి ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేతానని ఏమీ చేయలేదు. వృద్ధాప్య పింఛన్లు తీసేస్తే మీ కార్పొరేటర్కి వాళ్ళకి చెప్పలేదు? చెప్పామండి. చెప్తే పైనుంచి ఆర్డర్ వచ్చింది, మీకు తీస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు చేయాలని చెప్పి అన్నారు. నా భార్య చచ్చిపోయింది, నేను కూడా చచ్చిపోతాను రెడీగా ఉన్నా. పింఛన్లు తీసేయడం గల కారణం ఏంటో చెప్పలేదు అధికారులు మీకు? ఏం చెప్పలేదండి. మా పైనుంచి మాకు ఆర్డర్ రాలేదని చెప్తున్నారు అంతే. నా భార్య పింఛన్ తీశారు, నా పింఛన్ తీశారు. అదే చంద్రబాబు నాయుడు గారు అంటే మా ఇద్దరికి ఇచ్చాడు. వాలంటీర్లు వస్తున్నారు ఇళ్ల వద్దకి. వాలంటీర్లు ఎంత పెద్ద దొంగలండి. ఆ వాలంటీర్లు ఎవరో ఏదిగా ఉంటే వాళ్ళ మాట్లాడడం, ఆడపిల్లల్ని ఏడిపించడం. బియ్యం ఇంటింటికి తీసుకొచ్చి ఇస్తానన్నారు. బియ్యం ఇంటికి వచ్చేస్తే ఆ వ్యాన్ డ్రైవర్ని అడిగితే ఆడపిల్లలాగా చూడడం, ఆడపిల్లలు కటింగ్ కొట్టడం. అంటే బియ్యం సరిగా నువ్వు గట్టిగా మాట్లాడితే మా లైన్ కాదు ఇంకోళ్ళు వస్తారని చెప్పడం, నాన్న ఇబ్బంది పెట్టి ఇచ్చేసారండి. ఈ వాలంటీర్లో ఉన్నది అంతా దొంగలేనండి. వాలంటీర్ వ్యవస్థ తీసేయడం మంచిది. వాలంటీర్ ఉంటే ఇంకా అసలు వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఆడపిల్లలు ఏంటి చూడండి, ఎక్కడైనా చూసుకోండి. ఆ ఆడపిల్లలకి వచ్చేంత వెనకాల 10 మందిని తీసుకొచ్చి బియ్యం వాళ్ళే కొనేస్తున్నారు. వాళ్ళే కొనేసి వాళ్ళే అమ్మేస్తున్నారు. ఏమనంటే గట్టిగా మాట్లాడితేనైనా నీకు బియ్యం ఇప్పుడు లేవని ఏదో వంక పెట్టేసి ఆఫ్ చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చి సుఖం ఏంటి? అదే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చి ఇది చేస్తే అందరికీ న్యాయం జరుగుద్ది. మన రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది? రాష్ట్రంలో పరిస్థితి జగన్కి ఏం లేదండి. జగన్ వస్తే మళ్ళీ శూన్యం అయిపోద్ది. రాష్ట్రమే బాగుపడుతుంది, మొత్తం నాశనం అయిపోద్ది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలి, వస్తేనే మళ్ళీ రాష్ట్రం బాగుపడుతుంది. పిల్లలకు కానీ చదువుకున్న వాళ్ళకి కానీ ఉద్యోగాలు కానీ రావడానికి అవకాశం ఉంది. ఈ వాలంటీర్లు ఉన్న చెప్పు రాదండి. ఈ వాలంటీర్లు ఎంత పెద్ద దొంగలు. అదండి నవరత్నాలు శారదం లేదు. ఆసరా పథకం అసలు ఏమీ లేదండి. ఆసరా పథకం లేదు, ఆడ శారదం లేదు. వాళ్ళకి అనుకున్న వాడికి ఇస్తున్నాడు, ఇస్తే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇస్తున్నాడు, ఉన్న వాళ్ళకి ఇస్తలేదు. అసలు దానివల్ల మాకేం ఉపయోగం లేదండి. ఈ చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళీ అవకాశం ఉందండి. మాలాంటి వాళ్ళు బతకడానికి కూడా అవకాశం ఉంది. మీరు టీడీపీ అభిమానులని, కార్యకర్త నాయకులని ఏదైనా కక్షపూరితంగా జరిగింది? నాకేమీ లేదు. అది మన టీడీపీకి సపోర్ట్ చేస్తున్నాను నేను. కాంగ్రెస్ పార్టీ వాడిని. అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నాని గెలిపించిన నేను దెబ్బలాడుకున్నా సాగింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కానీ పింఛించి మంచి చేస్తున్నాను దీంట్లో వచ్చినందుకు ఇప్పుడు ఏదైనా నా మీద ఖర్చు కట్టుకొని ఇచ్చేసారండి. అది ఈ గవర్నమెంట్ ఇప్పుడు కూడా పింఛన్ లేదు, ఇప్పుడు తింటాను కూడా లేదు. అదండి పార్టీ వైసీపీ పార్టీ ఏ పార్టీ ఆ పార్టీ అని చూడట్లేదు, ఏ కులం మొత్తం చూడట్లేదు, అందరికి సంక్షేమం ఇస్తున్నాం అంటున్నారు. కరెక్ట్ కదా? దొంగల మూట అండి వైసీపీ పార్టీ. పెద్ద దొంగల మూట. దొంగలన్నా పర్లేదు కానీ పెద్ద దొంగ గజా దొంగలు వీళ్ళు. వైసీపీ వాళ్ళు ఎవరిని నమ్మడానికి లేదు. వాలంటీర్ కానీ ఎవరిని నమ్మడానికి లేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే, చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ వ్యవస్థ మారిపోయి మంచి జరుగుతుంది. నాలాంటి వాళ్ళు కూడా జరుగుద్ది. తీసేయడంతో మీరు జిల్లా కలెక్టర్ గారికి కానీ, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళనాని కానీ, వైసీపీ ఎమ్మెల్యే కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారా ఈ విషయం? తీసుకెళ్తే పని జరగదని చెప్పారండి. అక్కడ వాలంటీర్లే చెప్పారు, ఎవరి వల్ల కాదని చెప్పారండి. ఏమో మరి నాకు తెలియదు. ఇది ఆ వాలంటీర్ అన్నాడు ఎవరి దగ్గరికి వెళ్ళినా పని జరగదు అన్నప్పుడు ఇంకా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే సుఖం ఉంది, నాని దగ్గరికి వెళ్తే నానికి నాకు బాగా తెలిసినాక చూడలేదు. ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకన్నా ఉద్దేశంతో నేను వెళ్ళలేదండి. పెన్షన్లు అదే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి చెప్పి ఆపిచ్చేసారంటారు. కొంతమంది తీసేయండి అది చెప్పండి. అవును, వీళ్ళు అమలు చేస్తారు. అవునండి, ఆయన ఆదేశాలతో తీసేశారండి. లేకపోతే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 3,000 ఇచ్చి అని చెప్తే ఈడవడంటే తీసేస్తానికి మాకు అర్హత లేదా? అర్హత ఉండి కూడా ఎందుకు తీసేశారు? ఈ గవర్నమెంట్ వచ్చి సుఖం ఏంటి? అయ్యే బాగు చేస్తాను, ఆడవాళ్ళకి అది చేస్తాను, ఇది చేస్తాను, ఆడవాళ్ళకి ఇచ్చేసి లేదు. ఆ ట్రైన్లు బాగు చేస్తా అన్నాడు, ఏదైతే డెవలప్ చేస్తా అన్నాడు. ఆ ట్రైన్లు ఇంతవరకు కాలువ తీసేవాళ్ళు లేరు. ఇంకా ఈ సుఖం ఏంటంటే ఈ గవర్నమెంట్ మారిపోతే ఆ సంటి గారు అన్న అతను నింపితే ఆయన వస్తే బాగుపడుతుందండి. ఏలూరు సంటి గారు రావాలి, వస్తే దగ్గరుండి వాటర్స్ కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ చాలా చక్కగా చేస్తాడు అని నాకు ఆ నమ్మకం ఉంది. వాళ్ళ అన్నయ్య బుజ్జి గారు చాలా బ్రహ్మాండంగా చేశాడు. వాళ్ళు ఉన్నని చెప్పి చాలా బ్రహ్మాండంగా జరిగింది బుజ్జి గారు. ఇప్పుడు సంటి గారు వస్తే నాలాంటి వాళ్ళకి న్యాయం జరుగుద్ది. వాళ్ళ అన్నయ్యలాగే చంటి గారు కూడా చేస్తారండి. మాకు బాగా నమ్మకం ఉంది, చేస్తాడు. అధికారం రావాలని కోరుకుంటున్నాను. ఈసారి చంటి గారు వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇక్కడ మనకి ఏలూరు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం.
వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి, యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ మనకు లోకల్లో ఏలూరులో కూడా ఇండస్ట్రీస్ ఏం లేవు. ఉన్న 2 జూట్ మిల్లు కూడా మూసారు. మనకు దగ్గరలో ఉన్న మంచి ఇండస్ట్రీస్ వస్తాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు వేరేదే ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే దాన్ని చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఉంది. ఇది జనరల్గా నువ్వేం చేస్తున్నావు? చదువుకుంటున్నావు లేకపోతే ఏమైనా ఉద్యోగం ఏం చేస్తున్నావు? చదువు అయిపోయింది, సొంతంగా చేసుకుంటున్నాం. సొంతంగా ఎలక్ట్రికల్ వర్క్స్ అన్నీ చేసుకుంటున్నాం. బాగానే ఉంది ప్రస్తుతానికైతే. అది కదా, ఇంకా చేసుకోలేని వాళ్ళకి కూడా ఏదన్నా ఇండస్ట్రీస్ ఉంటే వాళ్ళకి ఇక్కడే ఉండి చేసుకునేలాగా అవకాశం ఉంటుంది కదా, వేరే దగ్గరికి ఎక్కడికి వెళ్ళిపోకుండా. అది మెయిన్ మనకి ఏలూరుకి ఇండస్ట్రీస్ కావాలండి పెద్ద. ఏమనుకుంటున్నారు? ఎలక్షన్స్ ఉన్నాయి, ఏ పార్టీ రావాలని కోరుకుంటున్నారు? మేము టీడీపీ రావాలని కోరుకుంటున్నాం. ఎందుకనంటే ఇప్పుడు మరి చంద్రబాబు గారు వస్తే మంచి జాబులు ఉద్యోగాలు అవి వస్తాయి, ఐటీ కంపెనీలు వస్తాయి. మరి ఇప్పుడు కియా తెచ్చింది ఆయనే. అలాంటి కంపెనీలు మంచి మంచి కంపెనీలు కావాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే వాలంటరీ ఉద్యోగాలు మాకెందుకండి? 5,000 6,000 ఉద్యోగాలు. ఇప్పుడు ఏమన్నా ఖర్చులన్నీ చూస్తుంటే నెలకు 30,000 అయిపోతుంది. మరి దానికి సంపాదించుకోవాలి అనుకుంటే మాకు కంపెనీలు అవి వచ్చి మంచి ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నాను. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ అండి. టీడీపీ రావాలనుకుంటున్నాను నేను కూడా. మాకు వస్తే నెక్స్ట్ జాబులు కానీ ఏదైనా వస్తాయని టీడీపీ. అంటే మీరు ఇది మామూలుగా పరిస్థితుల్లో అనాలిసిస్ చేసి టీడీపీ రావాలని కోరుకుంటున్నారు, లేకపోతే మీ ఇంట్లో పేరెంట్స్ కానీ ఎవరైనా టీడీపీలో కార్యకర్త నాయకులు? కాదండి, నెక్స్ట్ టీడీపీ వస్తే మాకు జాబ్స్ కానీ ఏమైనా బాగుండేయని టీడీపీ రావాలనుకుంటున్నాను. గతంలో టీడీపీ ఉన్నప్పుడు జాబ్స్ అవి ఉన్నాయా? ఉన్నాయండి. అప్పట్లో బాగుండేది, ఇప్పుడు ఇలా వచ్చాక నెక్స్ట్ కూడా టీడీపీ వస్తే బాగుంటుందని. జనరల్గా రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం సీనియర్ పొలిటీషియన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనే మన రాష్ట్ర ప్రజలందరూ ఆయనకి అధికారం ఇచ్చారు. ఆయన కొంచెం వైఫల్యం చెందడం వల్ల మళ్ళీ వైసీపీకి మనం ఒక అవకాశం ఇస్తాం. దాన్ని సద్వినియోగించుకున్నాడు అంటారా వైసీపీ ప్రభుత్వం? అంతకేం లేదండి, నెక్స్ట్ టీడీపీ ఏదైనా బాగుండదు. మళ్ళీ ఏ ప్రభుత్వం రావాలని కోరు? తెలుగుదేశమే రావాలండి, తెలుగుదేశం ప్రభుత్వమే రావాలండి. నాకు పింఛని పోయింది, ఇవ్వాలి. అసలు కరెంటు బిల్లుకి దీనికి ఏం సంబంధం అని ముఖ్యమంత్రి గారు తీసేశారండి. దేనికైనా కొడుకులు నాకేమీ ఆస్తి లేదు, రావాలి కదా. కరెంటు బిల్లు కోసం దీనికి తీసేస్తాం, ఎంతో పింఛని అన్నా రావాలి. ఎందుకు తీసేశారు ఆయన? 3 సంవత్సరాలు వచ్చింది, ఈ మధ్యలో లేదు అసలు. ఇప్పుడు అన్నింటికి పిల్లలు ఎత్తున్నారు కాబట్టి సరిపోయింది. ఏమైనా పిల్లలు అయితే ఏం చేస్తామండి? ఇప్పుడు షుగర్ పిల్లల కన్నా కావాలిగా, ఏదన్నా కొనుక్కోవాలని ఏదన్నా తినాలని అన్ని మంచి పిల్లలు కాబట్టి తెచ్చేస్తున్నారు కొడుకులు ఇద్దరు. లేకపోతే ఎలాగండి? అసలు ఎవరిని అడిగినా నా పేరున ఏమీ లేదండి. ఇల్లు అంటే మా ఇంటికి ఆయన పేరు ఉందండి. ఏదన్నా అడిగితేనేమో నీకు ఇల్లు ఉందా అని అంటున్నారు. ఎందుకు అంటున్నారండి? ఎంతో పింఛని అన్నా రావాలిగా, మొగుళ్ళు లేని పింఛని అన్నా. అసలు వయసు 55 అండి. అసలు ఏది రావట్లేదండి. అసలు 18 కూడా అసలు ఏది రాలేదండి. ఏమన్నంటే కరెంటు బిల్లు అంటున్నారు. కరెంటు బిల్లుకి దీనికి ఏం సంబంధం అండి? అందరూ ఎవరు చూసినా నీకు ఎంతో పింఛని అన్నా రావాలి. కరెంటు బిల్లు ఏముందో? కరెంటు బిల్లు ఏమన్నా ముఖ్యమంత్రి గారు కడుతున్నాడు వచ్చి? మేము కాల్చుకుంటున్నాం, మేము కట్టుకుంటున్నాం, కొడుకులు కట్టుకుంటున్నారు. కరెంటు బిల్లుకి దీనికి ఏం సంబంధం అండి? పింఛని తీసేసారు. ఇది ఏమన్నా న్యాయంగా ఉందా? ఇదేమన్నా ధర్మంగా ఉందా? ఓట్లు వేసినప్పుడేమో ఓటేయి అని అన్నారు. 2-3 సంవత్సరాలు ఇచ్చారండి అంతే. ఈయన చచ్చిపోయాక మళ్ళీ 3 ఏళ్ళ నుంచి అసలు పింఛని లేదు, ఏమీ లేదండి. ఆ ఇల్లు కౌన్సిలర్ గారిని అడిగాను, వాలంటరీని అడిగినా ఇల్లు రాసే అంటున్నారండి. ఇల్లుకి దీనికి ఏం సంబంధం? ఎవరికి రాసేయాలంటే ఇల్లు కొడుకులకి రాసేయి అప్పుడు వస్తుంది అంటున్నారండి. దానికి దీనికి ఏం సంబంధం చెప్పండి? ఇంటికి దీనికి ఎంతో పింఛని అన్నా రావాలి కదా. ముఖ్యమంత్రి గారు పెట్టింది. ఏ పిల్లలు కొనుక్కో తింటారో, పెద్ద వయసు వాళ్ళు ఏ టిఫినో బోపునో తెచ్చి తింటారో ఆయన పింఛని పెట్టింది. ఇల్లు రాసే అంటారు. ఇల్లు ఎందుకు రాస్తామండి? ఇల్లుకి ఇంతకన్నా గొప్ప ఉన్న వాళ్ళకి వస్తాయి పింఛనీలు. నాకు రావట్లే పింఛని. 3 సంవత్సరాల ఇంటికి వచ్చి ఇస్తాను అందరికైనా. మరి ఎందుకు రావట్లేదండి? బిల్లలన్నా తెచ్చుకోవాలిగా. నెలకు 2,000 రూపాయలు షుగర్ బిల్లలు అవుతాయి. మీరు టీడీపీ అభిమానులని అలాగే ఏమైనా ఉద్దేశంతో తీస్తారంటారా? టీడీపీ అసలు అదేం కాదండి. పార్టీ అభిమానాలు ఏమీ లేవండి. మామూలుగా అప్పుడు ఓట్లు వేసాము అంతే. ఇప్పుడు ఇంటికి వచ్చి మన ఇష్టం, మనకు మనసులో ఎవరికి నచ్చితే వాళ్ళకి వేసుకుంటాం, తప్పలేదు కదా. అది పింఛని ఎంతో పింఛని ఎందుకు రావాలండి? రాలేదుగా. అక్కడికి వెళ్ళి అడిగినా ఎక్కడికి వెళ్ళి అడిగినా కౌన్సిలర్ గారు అడిగినా ఇల్లు రాసేయండి, ఇల్లు మీ పేరున ఎట్టేయండి, ఇల్లు మీ పేరున ఎట్టేయండి, పిల్లల పేరున ఎట్టేయండి. ఈ విషయం ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళని వైసీపీ ఎమ్మెల్యే గారికి కూడా ఎన్నోసార్లు చెప్పానండి. ఆళ్ళని గారికి కూడా ఇంటికి వచ్చినప్పుడు తిరిగితాక ఆయన వచ్చారు, గడపకు వచ్చినప్పుడు కూడా చెప్పానండి. ఇవన్నీ నాకు పింఛని రాంచండి అని అంటే ఆయన కూడా అదే మొక్క అన్నాడు. కరెంటు బిల్లు ఉందమ్మా నీ పేరున. కరెంటు బిల్లుకి దీనికి సంబంధం ఏముందండి?
ఆయన అదే అన్నాడు, కౌన్సిలర్ గారు సత్యబాబు కూడా అదే అన్నాడు, సత్యబాబు గారు అదే అన్నాడు, ఆలనాని గారు కూడా అదే అన్నాడు. ఇల్లు ఎందుకు రాసేస్తామండి, ఇల్లు ఏమన్నా పెద్ద పెద్ద కొంపలు ఉన్న వాళ్ళకే వస్తున్నాయి పింఛనీలు, నాకు రావట్లేదు. అదే నాకు బాధ అండి. అంతే, ఈ ప్రభుత్వం రావాలి, పింఛనీ వస్తుంది అని అనుకుంటున్నానండి. మాలశమ్మ తల్లి దయ వల్ల. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారా? కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలండి. నిన్న మొన్న కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్దాం అనిపించింది అండి. కలెక్టర్ గారు ఏంటండి పింఛనీ ఇతలు ఎంతోమంది వెళ్తున్నారు, వార్తల్లో చూస్తున్నాం కదా అని. ఇంకా పిల్లలు తీసుకెళ్తేనే అది మనకు తెలియదు కదండి, ఎప్పుడు అది బయటికి కట్ట వెళ్ళలేదు. పింఛనీ బట్టికి కావాలండి, పింఛనీ బట్టికి రావట్లేదు 3 సంవత్సరాల నుంచి. ఏ పిల్ల అయినా తెచ్చుకున్నారు, పిల్లలు మంచివాళ్ళు కాబట్టి కొడుకులు చూస్తాను. టీడీపీ ప్రభుత్వంలో అవన్నీ వచ్చాయా? పింఛన్ అంతకుముందు వచ్చినాయండి, 3 సంవత్సరాలు ఈయన చచ్చిపోయాక వచ్చినాయండి. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వచ్చినాయండి. 1500 2000 అప్పుడు ఇచ్చారండి. ఇక అంతే, ఆ 18,000 ఆ కాపునేస్తాం అసలు అవి కూడా రాలేదండి, ఏది రాలేదు. ఏమనంటే అసలు వయసు లేదు, పోనీ యథాంతం పింఛని అన్నా రావాలి. అదే నేను కోరుకునేదండి. ఆలనాని గారిని అడిగా, గడప గడపకు వచ్చినప్పుడు సత్యబాబు గారు కౌన్సిలర్ గారిని అడిగా, అందరినీ అడిగా. ఏమనంటే నీ పేరున కరెంటు బిల్లు ఉందమ్మా, వాలంటీర్ని అడిగితే 300 యూనిట్లు దాటుతుందని. అదేంటండి పంచాయతీ అది అక్కడికి వెళ్తే, సచివాలయానికి వెళ్తే ఇల్లు ఉందమ్మా, ఇల్లు మాట్లాడుకుని వాళ్ళు మాట్లాడుకుని ఇచ్చేది ఎక్కడండి, అసలు మాట్లాడిచ్చేది ఎక్కడ? ఇక్కడ కరెంటు బిల్లు ఉందా, అది ఉందమ్మా, ఇది ఉందమ్మా, ఆ ఇల్లు రాయండి, ఇల్లు ఇవ్వండి, బతుకున్నాం కానీ ఇల్లు రాసేస్తే ఎలాగుంది ఇప్పుడు కాలం, ఎలాగుంది అవునే పరిస్థితి ఎలాగుంది? రాయలేం కదా, చూస్తా ఎవరో రాయలేదు కదా, రాయలేం కదా. వాళ్ళు చూస్తున్నారు కాబట్టి కొడుకులు మంచివాళ్ళు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏంటండి పరిస్థితి? సత్తమేగా మరి. ఇస్తున్నాడుగా, అందరికి ఇచ్చే వాళ్ళకి అందరికీ ఇవ్వాలి, కరెక్ట్గా ఇవ్వాలి. అసలు న్యాయమేనా? నాకు ఒక్కోసారి వార్తలు చూస్తే ముఖ్యమంత్రి గారికి అనిపిస్తుందండి. అసలు మనకు తెలియదుగా, ఎక్కడికి వెళ్తాకి తెలియదుగా. ఆలనాని గారిని అడిగా, ఈయన్ని అడిగా, ఆయన్ని అడిగా. పింఛనీ లేదండి, 3 సంవత్సరాలు అయింది పింఛనీ పోయి. ఏమన్నా అంటే ఇల్లు రాయికి ఇదోటి కనపడుతుందండి. ఎవరికే కొంపలు లేకుండా, ఎవరికి అన్నీ ఉన్నాయి. ఇంటి పన్ను తెచ్చేది పచ్చికి వాలంటీర్ నిన్నటిదాకా తెచ్చిచ్చిందండి. ఎటు తిరిగి వార్తలని ఈ నెల నుంచి రావట్లేదు కానీ ఇది మాలా రావట్లేదు. నన్ను అక్కడ పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి నువ్వు రాలేదే పింఛనీకి అన్నారు. నాకెక్కడ ఉందమ్మా, తొక్కలోది పింఛనీ దొబ్బింది, ఎప్పుడో 3 సంవత్సరాలు అయింది పింఛనీ దొబ్బిందమ్మా, ఇంకెక్కడ ఉందా పింఛనీ అని అన్నానండి. మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే పింఛన్లు అవి వస్తాయని అనుకుంటున్నారు. ఏలూరులో ఎవరు రావాలని కోరుకుంటున్నారు? ఏలూరులోనే ఏమన్నా నాకు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే నాకు పింఛనీ ఇస్తాడని నా కోరిక ఉంది. ఏలూరులో వైసీపీ నుంచి ఆళ్ళనాని ఉన్నారు, టీడీపీ నుంచి బడెట్ చంటి ఉన్నారు. ఎవరు వస్తే బాగుంటుంది? నాకు తెలుగుదేశం వస్తేనే బాగుంటుంది, నాకు పింఛనీ ఇస్తారని నేను అనుకుంటున్నానండి. నాకు అదే కావాలి, నాకు పింఛనీ కావాలండి. ఎవరు వచ్చినా సరే నాకు పింఛనీ కావాలి ముందు. సార్ గారు అదే నేను అనుకునేది. అసలు ఎక్కడికి వెళ్ళినా ఏది చెప్పినా ఏదో సాకులు చెబుతారండి. 3 సంవత్సరాలు అయింది ఇవన్నీ చేతిలో ఉంటేనే కదా, దేనికో దానికే ఏమన్నా చేతిలో ఉంటేనే ఖర్చు పెట్టుకుంటాం. ఎందుకు ఇస్తున్నాడు ముఖ్యమంత్రి గారు? లేని వాళ్ళకి అన్నీ తెచ్చుకోవాలని కొనుక్కోవాలనే ఇస్తున్నాడు ఆయన. నెలకి 1500 రూపాయలు 2000 షుగర్ బిల్లలు తెస్తారండి. తెచ్చే కొడుకులుగా అమ్మ సరిపోయింది. అది తేపోతే పరిస్థితి ఏంటండి? దానికోసమే కదా ఆయన పెట్టింది. ముఖ్యమంత్రి గారు దేనికి పెట్టాడు? దాని అన్నిటికీ కొనుక్కుని తింటారనే కదా. కొంచెం ముందర ఆయన చెప్పి పెట్టేశారు, తర్వాత ఇవ్వడానికి డబ్బులు లేవనుకోండి, అందు గురించి ఇల్లు ఉంది అవి ఉన్నాయని వంకలు పెడుతున్నారండి. అసలు నా పేరు కూడా లేదండి. ఈ గదిపట్టి అయినా ఉండపోతే అసలు గదిపట్టి ఎంతమందికి వచ్చిన వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఇస్తున్నాడండి. 3 ఏళ్ళు ఇచ్చారండి అంతే. 1500 అప్పుడు ఇచ్చారు, 2000 అప్పుడు ఇచ్చారండి. మళ్ళీ 3 సంవత్సరాలు అయ్యే పోతుంది, 4వ సంవత్సరం కూడా రానే పోతుందండి పింఛనీ పోయి. సరే.